క్రీస్తునాథునియందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము పునీత అన్నమ్మ జాగం గారి పండుగలను కొనియాడుతున్నాము. ఈ పండుగ మనకు ఇస్తున్న ముఖ్య ఉద్దేశము దేవుని మీద ఆధారపడి జీవించడము. ఏ విధంగా అయితే పునీత అన్న జాగమ్మ గారు వాళ్ళ వృద్ధాప్యంలో కూడా దేవుని మీద విశ్వాసము ఉంచి, దేవుని మీద నమ్మకము ఉంచి జీవించారో, ఆ విశ్వాసాన్ని గ్రహించిన దేవుడు వృద్ధాప్యంలో వారికి మరియమ్మ గారి ద్వారా సంతాన భాగ్యాన్ని కలుగజేస్తున్నారు. ఈనాటి స్వార్థ గ్రంథ పఠనము మనము చూసినట్లయితే దేవుడు ఒక హెచ్చరికను మనందరికీ తెలియజేస్తున్నారు. నేను సహనము కలిగి ఉన్నాను, నేను ఖండించడానికి కాదు, కానీ ప్రేమను చూపించడానికి, రక్షణను ఇవ్వడానికి మాత్రమే వచ్చి ఉన్నానని క్రీస్తు ప్రభువు మనకు తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, నేను సహనము కలిగి ఉన్నాను, ఓర్పుతో ఉన్నాను, మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను. ఉపమానంలో చూసిన రీతిగా కోతకారము వచ్చే వరకు కూడా క్రీస్తు ప్రభువు సహనం కలిగి ఉంటారు. ఆయన పాపులను, చెడ్డవారిని, మంచివారిని కూడా ఒకే ప్రేమతో ప్రేమిస్తాడు, ఒకే మన్ననతో చూస్తారు. ఒకరోజు అంటూ వస్తూ ఉంటుంది. ఆ రోజు ఆయన కలుపు మొక్కలను, గోధుమ మొక్కలను వేరు చేసి కలుపు మొక్కలను కట్టకట్టి మంటలలో వేసి పడేస్తారు. ఇది మన యొక్క పాపపు జీవితాన్ని తెలియచేస్తుంది. ఎందుకంటే మనము మన దైనందిన జీవితంలో ప్రభువుకు వ్యతిరేకంగా మన యొక్క ఇష్టానుసారము జీవిస్తూ ఉంటాము. కానీ ప్రభువు ఈ సువార్త పఠనం ద్వారా మనకు హెచ్చరిస్తున్నారు. ఒక రోజు అంటూ తప్పనిసరిగా వస్తుంది. ఆ రోజు నేను ఏమీ చేయలేను. మంచివారిని, చెడ్డవారిని వేరు చేసి చెడ్డవారిని మండే అగ్నిలో పడవేస్తారు. అక్కడ వారు ఏడ్చుచు పళ్ళు కొరుక్కుంటారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈనాటి సువార్త గ్రంథ పఠనము ద్వారా మనము మన యొక్క జీవితాలను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం. దేవుడు మనకిచ్చిన అనుగ్రహము ద్వారా, దేవుడు మనకు చూపించిన ప్రేమ ద్వారా ఆయనను తెలుసుకుంటూ, ఆయన మీద ఆధారపడి ఆయనకు నచ్చిన బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని మనకు ప్రసాదించమని ప్రార్థిద్దాం. ఆమెన్.